పురాణంలో దాగి ఉండే 18 యుగాలు. మనకు ఖండాలు 18, పరువాలు 18, అమ్మవారి శక్తిపీఠాలు 18, అయ్యప్ప స్వామికి మెట్లు 18. అట్లాగే మన యుగాలు కూడా 18 యుగాలలో మొట్టమొదటి యుగం అనంతాయుగం. అనంత, అద్భుత, తమండ, తాండజ, భిన్నజ, భిన్నాయుక్త, ఆయుక్త, అమందయుక్త, మహీరణ, మన్నీరణ, విశ్వారణ, విశ్వావాకు, అలంకృత, కృతాయుగ, త్రేతాయుగ, ద్రోపారయుగ, మనం ఉండేది కలియుగ. మన తర్వాత వచ్చేది సత్యయుగ. ఈ విధముగా 18 యుగాలు ఉన్నాయి. ఈ విషయము మీకు ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఏదో ఒక చోట ఎవరో ఒకరు ఈ విషయం మీద మాట్లాడినప్పుడు ఈ విషయం ఇన్నవాళ్ళు ఈ వీడియో సేవ్ చేసుకోండి, అవసరం వస్తుంది. ఇన్నవాళ్ళు మీరు చెప్పేటప్పుడు 10 తెలుసుకుంటారు. మన హిందూ సాంప్రదాయంలో తెలిసిన ఇది అని చెప్పని అందరికీ తెలియాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి. #అవ్వ క్రియేషన్ ఛానల్. నాకు కొంచెం అనేది మోటివేషన్ ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా పెడతాను. తర్వాత మన కలియుగంలో శ్రీ మహావిష్ణువు దశావతారాలలో 9 అవతారాలు అయిపోయినాయి. 10వ అవతారం కలియుగంలో ఎత్తాలి. కానీ స్వామి ఈ కలియుగంలో నేను అవతారం ఎత్తను అని కలిపురుషునకు వాగ్దానం చేసినాడు, అంటే మాట ఇచ్చినాడు. అందుచేత ఆయన కలియుగంలో స్వామి ఏ విధంగా కూడా రాడు. కానీ వీరభోగ వసంతరాయలుగా వస్తాను అని బ్రహ్మంగారి ద్వారా తెలిసినట్టు చెప్పించినాడు. కానీ అనేది ఆయన రాడు కలియుగంలో. ఎందుకంటే ఈ కలియుగంలో పుట్టిన వారి పాపం పుణ్యం మొత్తం అంతా ఈ కలిపురుషుడు అని ఆయన చూసుకుంటాడు. కలియుగం తర్వాత వచ్చే సత్యయుగంలో శ్రీ మహావిష్ణువు వీరభోగ వసంతరాయులుగా జన్మించి ఈ సృష్టిని మళ్ళీ పునరుద్ధారం చేస్తాడు. ఆయనకు తోడుగా కొంతమంది చిరంజీవులుగా ఉండేవాళ్ళు, హనుమంతుల వారు కానీ ఇట్లా కొందరు ఉన్నారు. వాళ్ళు ఆయనకు తోడుగా ఉండి ఈ సృష్టిని పునరుద్ధారం చేసి జనాలందరినీ మళ్ళీ కానీ పెంపు చేస్తారు. శివరణ ఈ సత్యయుగం ముగింపు తర్వాత మళ్ళీ మనకు ఏ యుగము ఉండదు. ఈ భూమండలము, ఆకాశవాణి ఏది ఉండదు. అన్ని మొత్తం అంతరించిపోతాయి. విశ్వం అనేదే లేకుండా పోతుంది. స్వామి అనుకుంటే మళ్ళీ తిరిగి మళ్ళా ఫస్ట్ నుంచి అనంతాయుగం కానీ మళ్ళీ మొదలు పెడతాడు. కావున జనాలందరూ అనంత, అద్భుత, తమండ, తాండజ, భిన్నజ, భిన్నాయుక్త, ఆయుక్త, మందయుక్త, మహీరణ, మన్నీరణ, ఈశ్వరణ, విశ్వావాకు, అలంకృత, కృతాయుగ, త్రేతాయుగ, ద్రోపారయుగ, కలియుగ తర్వాత సత్యయుగ. ఈ యుగాలను సేవ్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు అవసరం అవుతుంది. నాకు కొంచెం మోటివేషన్ చేయండి. అవ్వ క్రియేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.